హాయ్ గైస్. సో ఈరోజు మేము బెంగళూరు నుంచి ఊటీ వెళ్తున్నాము. సో మాకు సిటీ అవుట్స్కట్స్కి వచ్చినాక 275 కిలోమీటర్స్ అరౌండ్ చూపించింది. సో మేము అరౌండ్ 11:30 ఆ టైంలో పోతున్నాము. సో మేబీ మేము రీచ్ అయ్యాక ఊటీ 7:30 అవ్వచ్చు. సో ఎప్పుడు వ్లాగింగ్స్ వేరే వాళ్ళు చేస్తారని చూస్తూ ఉంది. సో ఫస్ట్ టైం నాకే చేయాలనిపించింది. సో నేను ఈరోజు స్టార్ట్ చేశాను. సో నేను యాక్చువల్గా ఊటీకి వెళ్ళడానికి అరౌండ్ 3 అవర్స్ రీసెర్చ్ చేశాను. సో ఎక్కడ స్టే చేయాలి ఎక్కడ అనేది. సో అదంతా మీకు క్విక్గా ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో చూపిద్దామని అనుకున్నాను. లెట్స్ స్టార్ట్ ది జర్నీ గైస్. సో మీరు కూడా నాకు ఊటీ చూడాలనుకుంటే ఒక ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు తక్కువ టైంలో మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ వీడియోలో. హాయ్ గైస్, వి జస్ట్ ఎంటర్డ్ బండిపూరి ఫారెస్ట్. సో ఇక్కడ యాక్చువల్గా ఆపొద్దని చెప్పారు, ఎందుకంటే ఇక్కడ పులులు సింహాలు తిరుగుతాయంట. సో క్రూరమైన జంతువులు కూడా తిరిగే ప్లేస్ ఇది. సో మేము ఎక్కడంటే ఇక్కడే జస్ట్ ఎంట్రన్స్ గేట్ దగ్గరే ఉన్నాము. సో జస్ట్ వ్లాగింగ్ కోసము అరౌండ్ 200 కిలోమీటర్స్ ప్లస్ ట్రావెల్ చేసాం ఇప్పటికీ. గైస్ రైట్ సైడ్ చూడండి, కర్ణాటక బార్డర్లో ఉన్నాము. మనం తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. సో గైస్ మీరు ఇంకా 6-7 కిలోమీటర్స్ లోపల మసీనాగూడ వస్తుంది, మసీనాగుడి. సో అక్కడ మీరు అది మీరు డెసిషన్ పాయింట్ అనమాట. సో మీరు హెయిర్పిన్ రోడ్ పిక్ చేసుకోవాలన్నా లేకపోతే గుడలూరు రోడ్ పిక్ చేసుకోవాలన్నా, హెయిర్పిన్ రోడ్ ఏమో 36 కిలోమీటర్స్ ఉంటుంది, 1 అవర్ డ్రైవ్ ఉంటుంది. బట్ ఇది 65 కిలోమీటర్స్ ఉన్న మీకు ఈజీ డ్రైవింగ్ ఉంటుంది, మీకు వ్యూస్ ఇంకా బాగుంటాయి కంపేర్ టు హెయిర్పిన్ రోడ్లో చాలా నేరో కర్వ్స్ ఉంటాయి, కొంచెం డ్రైవింగ్ ప్రాబ్లం అవ్వచ్చు. సో మేబీ మీరు ఇష్టం. మేము బై మిస్టేక్ హెయిర్పిన్ రోడ్ తీసుకొని వెళ్ళాము. హెయిర్పిన్ రోడ్ కాకుండా గుడలూరు రోడ్ పిక్ చేసుకొని వెళ్ళండి. చాలా లేట్ అయింది ఫారెస్ట్లో. హెయిర్ పిన్ బ్లెండ్ రోడ్స్ ఉండే, అరౌండ్ 36 కర్వ్స్ ఉండే, చాలా నేరో కర్వ్స్ ఇవి. సో డ్రైవింగ్ చాలా టైం పట్టింది రావడానికి. మేము అనుకునే టైం కన్నా 1 అవర్ లేట్ అయింది. బట్ అయితే బాగుంది ఫారెస్ట్ ఏరియా. మేము కొంచెం ఎర్లీగా బయలుదేరింటే బాగుంటుండే.
అప్పటికే కొంచెం డార్క్ అయి ఉన్నది. బట్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసినాము. ఫైనల్గా అయితే మేము బుక్ చేసుకున్న రూమ్కి వచ్చాము. సో ఏదో ఒక స్టోరేజ్ ఇచ్చినారు ఆ రూమ్లో. సో ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు మాకు. ఏదో ఒక 2 మెడిమిక్స్ సోపులు, 2 షాంపూలు కూడా ఇచ్చినారు వీళ్ళు. ఇంకా ఒక మిర్రరు, సో కూర్చోవడానికి 2, సో ఒక బాత్రూము. సో బాత్రూమ్ కూడా నీట్గానే ఉంది. హాయ్ గైస్, సో మార్నింగ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాము. సో గైస్ మాకు ఈరోజు అంతా టైం ఉంది, రేపు ఆఫ్టర్నూన్ వరకు టైం ఉంది. రేపు ఆఫ్టర్నూన్ నుంచి రిటర్న్ ప్లాన్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు ప్లాన్ వచ్చేసి నాకు ఎట్లా అంటే ఎక్కువ అన్ని ప్లేసెస్ తిరగాలని రష్గా ఇష్టం ఉండదు. సో అట్లీస్ట్ 1 or 2 ప్లేస్, మార్నింగ్ టైం 1 ప్లేస్ అండ్ ఆఫ్టర్నూన్ టైం 1 ప్లేస్ ప్లాన్ చేశాను. సో ఊటీకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సింది బొటానికల్ గార్డెన్. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్కి వెళ్తాము. తర్వాత సెకండ్ ప్లేస్ మిస్ కాకుండా ఉండేది లేక్ హౌస్ అండ్ బోటింగ్ వ్యూ ఉంది ఒకటి. సో అది కూడా చూపిస్తాను ఈరోజు ఆఫ్టర్నూన్, అది ప్లాన్. అండ్ ఇంకోటి దొడ్డపెట్ట పీక్ అని అది ఉంది. రేపంతా అది ఆఫ్టర్నూన్ వరకు చూసి తర్వాత రిటర్న్ ప్లాన్ అట్లా. సో ఏంటంటే మనం ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చినప్పుడు వీలైనంత హర్రీగా లేకుండా, హైరానా పోయి కష్టపడుకోకుండా, రష్ చేసి టైర్డ్ అవ్వకోకుండా జస్ట్ రిలాక్సింగ్గా మార్నింగ్ ఒక ప్లేసు, ఆఫ్టర్నూన్ ఒక ప్లేసు అలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని. సో మళ్ళీ వచ్చి రిటర్న్ కోసేపు ఎంజాయ్ చేయొచ్చు రూమ్లో కూర్చొని అట్లా ఇటు. సో అది ప్లాను. సో బెటర్ నాట్ టు రష్. టైం వచ్చేసి 9 o'clock అరౌండ్. సో మనం ఫస్ట్ అయితే బొటానికల్ గార్డెన్స్కి వెళ్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్. మేము ఇప్పుడే ఎంటర్ అయినాము బొటానికల్ గార్డెన్స్లోకి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 rupees పర్ అడల్ట్. సో చిల్డ్రన్స్కి ఫ్రీనే. సో ఎంట్రన్స్లోనే సూపర్ సినిమాటిక్ వ్యూ అయితే ఉంది. చాలా బాగుంది లొకేషన్ వ్యూ. మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. సో లోపల చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. మెగాలాన్ అండ్ ఇటాలియన్ అండ్ జపనీస్ గార్డెన్ అండ్ ఫాజిల్ ట్రీ 20 million years నుంచి ఉందంట ఆ ట్రీ. సో అదేందో మనం చూద్దాము. ఇంకా అదర్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి గైస్. టోటల్ అరౌండ్ 3, 6, 9 అరౌండ్ 11 ప్లేసెస్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 100 rupees. మీరు ఏదైనా వాచ్ చేయొచ్చు. సో మాకు కూడా ఇది ఏమున్నాయో ఇంకా ఇప్పుడు నేను చూడలేదు, ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. సో మీరు కూడా మాతో పాటు ఎక్స్ప్లోర్ చేయండి నాతో పాటు. ఫెన్ హౌస్లో ప్లాంట్స్ వచ్చేసి ఎక్కడ బాగా క్లీన్గా ఉంటాయి, ఇంటి చుట్టూ బాగా కూల్గా కనిపిస్తుంది, ప్లేస్ కూల్గా ఉంటుంది. ప్లస్ ఎయిర్ ప్యూరిఫైర్ లాగా డస్ట్ను బాగా అబ్జర్వ్ చేస్తాయి ఈ ప్లాంట్స్. ఇక్కడ ఈ గ్లాస్ హౌస్లో చాలా కలర్ఫుల్ ప్లాంట్స్ కానీ, కలర్ఫుల్ ఫ్లవర్స్ కానీ, ప్లాంట్స్ కానీ, రేర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఎక్కడ దొరకంటి కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఇన్సైడ్ ఇండోర్ గార్డెన్ అంటాం దీన్ని. ఇక్కడ ఫొటోస్ ఎక్సలెంట్గా వస్తాయి. ఇది ఫాజిల్ ట్రీ ట్రంక్. ఆ ముద్దు వచ్చేసి చెక్క. సో 2 కోట్ల సంవత్సరాల కిందటిది అది. ఇప్పుడు అది చెక్క నుంచి రాయిగా మారింది. సో దాన్నే మనం ఫాజిలైజేషన్ అంటాము.
గైస్ ఈరోజు డే 2 వచ్చేసి దొడ్డబెట్ట బీచ్కి వెళ్తున్నాము. అక్కడ ఒక 2-3 అవర్స్ మేబీ అక్కడ స్పెండ్ చేసి మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతాము. టికెట్ వచ్చేసి 10 రూపీస్ పర్ అడల్ట్. స్నాక్స్, మామిడికాయలు, స్వెటర్స్, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటాయి ఇక్కడ. అదే టాప్ వ్యూ పాయింట్. దాని పైకి వెళ్ళి చూస్తే వ్యూస్ చాలా బాగుంటాయి. ఊటీ వ్యూ కానీ, కొన్నూరు వ్యూ కానీ. రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. సో ఊటీ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాం మళ్ళీ. సో మేము యాక్చువల్గా వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి ఊటీకి వచ్చేటప్పుడు మేము హెయిర్ పిన్ బెండ్ రోడ్ తీసుకుంటే అక్కడ అరౌండ్ 36 కర్వ్స్ ఉండే, చాలా కంజెస్టెడ్గా ఉంటుండే. బట్ రూట్ అయితే బాగుంది కానీ కొంచెం డ్రైవింగ్ ప్రాబ్లము. సో ఇప్పుడైతే వేరే రూట్ తీసుకున్నాము, ఫారెస్ట్ రూటు. సో ఇది చాలా బాగుంది అండ్ ఆ వ్యూస్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఫారెస్ట్ రూట్. సో ఇక్కడ మిడిల్లో కొంచెమే వచ్చాము ఊటీ నుంచి. సో ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది, లొకేషన్. సో కొన్ని ఫొటోస్ కొట్టుకుందామని ఇట్లా ఆగాము. సో వ్యూస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ ఫొటోస్కి. మీరు ఊటీలో ప్లేసెస్ బాగా ఎంజాయ్ చేస్తారు, అంతకన్నా ఊటీ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తారు, జర్నీని. సో జర్నీ ఏంటంటే పోయేటప్పుడు 75 కిలోమీటర్స్ అరౌండ్ మీరు ఫారెస్ట్లోనే వెళ్తుంటారు, వచ్చేటప్పుడు కూడా 75 కిలోమీటర్స్ అరౌండ్ మీరు ఫారెస్ట్లోనే వస్తుంటారు. ఈ జర్నీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు గైస్. సో మీరు ఊటీలో అకామిడేషన్ అంటే ఎక్కడైనా ఉండొచ్చు. మీరు అకామిడేషన్ మీకు అరౌండ్ 10 కిలోమీటర్స్ మీరు ఎక్కడైనా స్టే చేయొచ్చు. సో అన్ని లొకేషన్స్కి మ్యాక్సిమం లెస్ దాన్ 10 కిలోమీటర్స్లోనే ఉంటుంది ఏ లొకేషన్ అయినా. సో ఊటీలో మెయిన్ చూడాల్సినవన్నీ. సో ఒకవేళ మీరు ఓన్ వెహికల్ అయితే మీకు ఫుల్ కంఫర్ట్గా ఉంటుంది, మీకు ఇష్టం వచ్చినట్టు పోవచ్చు. బట్ ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో మీకు అది ప్రాబ్లం లేదు. సో కమింగ్ టు ఫుడ్ కానీ నార్త్ సౌత్ ఏం ప్రాబ్లం లేదు. ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అవైలబుల్ ఇన్ ఊటీ. సో మీకు ఫైనల్గా అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందనుకుంటా. సో ఈ ట్రిప్ నాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఇంటికి వెళ్ళేసరికి 11 PM అయింది. సో వర్షం పడుతూ ఉండే, కొంచెం స్లోగా వెళ్ళాము. సో సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.